చీకటి కూడా మన బ్రతుకులను చెప్పండి ఏం చేయడానికి వచ్చాడు? ఇంకొంచెం దగ్గర చెప్పండి ఏం చేయడానికి వచ్చాడు? వెలుగుతో నింపబట్టడానికి. ఇప్పుడు సంతోషకరమైన గడికి అందరూ ఉంటున్నాం కాబట్టి హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ అంటున్నాం. కానీ వాస్తవానికి మన జీవితాలు, భయంకరమైన జీవితాలను దేవుడు విడుదల చేయడానికి వచ్చారు. మనకి స్తోత్రం చెప్పాడు, ఇక స్తోత్రం చెప్తాను. అంటే దేవుని సన్నిధిలో ఉన్న ఆనందం, సంతోషం ఎక్కడ కూడా దొరకదు. విశ్వాసంతో మనం ఎప్పుడైతే ప్రభుత్వంలో వచ్చి నిలబడతామో దేవుని గొప్ప వాగ్దానం, నేను నీ ఎడల గొప్ప సంతోషాన్ని కలుగు చేస్తాను. మహా సంతోషకరమైన స్వర్తమానం నేను నీకు. ఏంటో స్వర్తమానము? దావీదు పట్టణమందు నేను రక్షకుడు నీ కొరకు నా కొరకు పుట్టి ఉన్నాడు. స్తోత్రం చెప్తాను గట్టిగా. ఈ మాట ఎప్పుడు చదివినా అది ఒక నేడు ఆ మాటను గమనిస్తే దేవాతి దేవుడు మన హృదయంలో పుట్టడానికి ఇష్టపడుతున్నాడు, మన జీవితంలో రావడానికి ఇష్టపడుతున్నాడు, మన కుటుంబంలో రావడానికి ఇష్టపడుతున్నాడు.